వరకు ప్రతి ఒక్కరూ కూడా సాతాను బోధకు చెవి యొగ్గని వారు ఎవరున్నారు మీరు చెప్పండి? ఎవరున్నారు? ప్రపంచంలో కల్లా యేసుక్రీస్తు గారే కనపడతారు. ఎందుకంటే ఆయనే ఏ పాపము చేయలేదు, కానీ ఆ పాపము చేయని యేసు ప్రభుల వారి దగ్గర కూడా ఎవరొచ్చారు? సాతాను. అసలు క్రీస్తుకే అంటే లోక రక్షకుడినే పడగొడదామనుకుందా? కొడదామనుకుంది. ఎందుకంటే అది ఎత్తుకుపోతున్న వాక్యం అంతా కూడా యేసుక్రీస్తు గారి దగ్గరికి కూడా వెళ్ళి ఎత్తుకుపోదాం అనుకుంది. ఆయన మామూలుడా? నా తండ్రి పనులు చేయడానికి నేను భూమి మీదకి వచ్చాను. నా తండ్రి ఇష్టమే నా ఇష్టం. నేను దుష్టులు కూర్చున్న చోట కూర్చుండను, అపవాదకులు మాట్లాడే చోట మాట్లాడను, నా కాళ్ళు అక్కడ ఉండవు. దుష్టులతో ఏమంటే దుష్టుల దగ్గరికి వెళ్తాను, మహాబోధన చేస్తాను, కానీ వాళ్ళల్లో నుంచి నేను మార్చాలే తప్ప నేను వాళ్ళలాగా మారను. యేసుప్రభు వారు ఎవరితో సాంగత్యం చేసేవాడు? ఎక్కువగా పాపులను పిలవచ్చును కానీ నీతివంతులను కాదు అన్నాడు. మనం ఎలాంటి వాళ్ళం? 4 రోజులు వాళ్ళ జతకెళ్ళామంటే వాళ్ళ కాదు, మనం వాళ్ళ మీద డేంజర్ అయిపోతాం.